దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దైవజనమా, ఈ యొక్క వాక్య భాగము టుడేస్ టాపిక్ ఈస్ ద డివైన్ బ్లూ ప్రింట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనేటువంటి ఒక కార్యం మన జీవితంలో జరిగించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా ఉందో దాని యొక్క లోతుని ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు రక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ మనము పొందుకున్నాము. చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ మాట వెనక చాలా ప్రయాస ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక దర్శనం ఉంది, ఒక ప్రవచనం ఉంది. ఇవన్నిటిని మనం ఎప్పుడైతే ఆలోచన చేసినప్పుడు అసలు దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి, మనల్ని ఏర్పరచుకోవడానికి, మనం తన సొత్తుగా, తన కుమారులుగా, తన బిడ్డలుగా అవ్వడానికి దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా ఉందో ఆలోచన చేసినప్పుడు అది చాలా వర్ణనాతీతం. ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉంటాయి. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో 15th వర్స్. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. మనందరికీ క్రిస్మస్ డ్రామాలో చాలామంది చూస్తుంటారు కదా, హేరోదు రాజు కదా, పక్కనే సైనికులు ఉంటారు. హేరోదు రాజు దగ్గరికి ఎంతమంది వస్తారు? 3 జ్ఞానులు వస్తాడు. యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అంటే, ఆయన మేము చూడ్డానికి వచ్చాము అంటే, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను. ఇదంతా వి నో దట్ అబౌట్ ద క్రిస్మస్. కానీ ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ గమనించండి. ఈ యొక్క 14వ వచనంలో దేవుని యొక్క దూత యోసేపుకు ప్రత్యక్షమై తన స్వప్నమందు కలలో కనబడి 13వ వచనంలో హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, చక్కగా ఉంది వర్డ్, ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. సో లెట్స్ లెర్న్ అబౌట్ దిస్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేమ్ అనేటువంటి గ్రామంలో పుట్టాడు. పశువుల శాలలో అతన్ని పరుండబెట్టారు. ఇప్పుడు ఆ యొక్క బర్త్ వెనక చాలా విషయాలు జరుగుతున్నాయి. ఆకాశంలో నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రాన్ని చూచి 3 జ్ఞానులు బయలుదేరారు. ఆ 3 జ్ఞానులు వివిధ ప్రాంతాల్లో నుంచి వచ్చి హేరోదు దగ్గరికి వచ్చి అడిగారు, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అంటే, ఈ యొక్క హేరోదుకు రాజుకి కలవరం వచ్చింది. నేనే ఒక రాజు ఇక్కడ ఉంటే నాకంటే ఇంకొక రాజు పుట్టాడా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ జాగ్రత్తగా గమనించండి, బికాస్ దిస్ విల్ గివ్ యూ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది హోల్ స్టోరీ. ఎప్పుడైతే హేరోదులో కలవరం వచ్చిందో, అసలు హేరోదుకి ఎందుకు కలవరం వచ్చింది అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు పుట్టకన్నా ముందు, అంటే ఈ యొక్క చరిత్ర అనేటువంటి ఎక్కడ ప్రారంభమైందంటే, మొట్టమొదటిగా ఎప్పుడైతే యెరూషలేము మందిరం సొలొమోను చేత కట్టబడిందో, ఆ యెరూషలేము మందిరము మొట్టమొదటిగా ఆ యొక్క మందిరం కూల్చివేయబడింది. దాన్ని తిరిగి మరలా కట్టబడింది. ఎప్పుడు? దర్యావేషు కాలంలో జెరుబ్బాబేలు ఆ యొక్క పనిని పూనుకొని ఆ యొక్క కార్యనంతా ముగించాడు. 536వ సంవత్సరం క్రీస్తు శకం 536 BCలోనే ఆ యొక్క మందిర నిర్మాణం పూర్తయిపోయింది. ఏ మందిర నిర్మాణము? 2వసారి మందిర నిర్మాణం పూర్తయిపోయింది. ఈ పూర్తయిపోయిన తర్వాత రోమియోలు వచ్చి ఆ యొక్క యెరూషలేము అనేటువంటి ప్రాంతాన్ని ముట్టడి చేశారు. దే క్యాప్చర్డ్ ద హోల్ జెరూసలేం. ఆ యెరూషలేము అనేటువంటి, అంటే ఇజ్రాయెల్ దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. ఇజ్రాయెల్ అనేటువంటి ప్రాంతంలో యెరూషలేము, యూదయ, బెత్లెహేమ్ ఇవన్నీ మనకు కన్నటువంటి ప్రాంతాలు. ఇట్స్ అ వెరీ బిగ్ కింగ్డమ్. బిగ్ కింగ్డమ్ అంటే ఇట్స్ నాట్ ద బిగ్గెస్ట్ కింగ్డమ్ లైక్ USSR లాగా కాదు.
ఒక కంట్రీ, పెద్ద ఉన్న కంట్రీ అనమాట. దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కింగ్స్ ఉండేటువంటి వాళ్ళు. అయితే ఈ రోమన్స్ ఈ యొక్క కింగ్డమ్ని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉన్నారో, ఆ ఏలుబడి చేసేటువంటి టైంలో ఈ యొక్క ఇజ్రాయెల్ అటువంటి ఈ యొక్క యెరూషలేము అటువంటి ప్రాంతానికి ఒక కింగ్ని వారు చూస్ చేసుకున్నారు. హీ ఈజ్ హేరోద్. అసలు ఈ యొక్క కింగ్డంలో ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కొందరు రోమీయులు ఉన్నారు, కొందరు యూదులు కూడా అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆ యూదుల కుటుంబంలోనే పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు. మీ అందరికి అర్థమవుతుంది కదా. సో నౌ ద యాక్చువల్ సీన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఈ హేరోదుని ఎందుకు రోమీయులు ఎన్నుకున్నారు అంటే, ఏ యొక్క రెండవసారి యెరూషలేం మందిరం కట్టబడిందో ఆ యొక్క యెరూషలేం మందిరంని చక్కగా మనం బాగు చేస్తే మనము ఈ ఇశ్రాయేల్ ప్రజలతో మంచి చేసుకోవచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో హేరోదుని అక్కడ పెట్టి ఆ యొక్క యెరూషలేము యొక్క పునాదుల్ని, సరిహద్దుల్ని విశాలపరుస్తూ వాటికి చక్కగా మెరుగులు దిద్దాలని ఆలోచన చేశారు. సో హేరోద్కి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ యెరూషలేము మందిరం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఒకవేళ ఆ దినాల్లో మనం ఉన్నామనుకోండి, యెరూషలేం మందిరాన్ని కడుతున్నాడంటే హేరోద్ ఎంత గ్రేట్ పర్సన్ కదా, బికాజ్ ఐ థింక్ హీఈస్ లవింగ్ గాడ్, హీఈస్ డూయింగ్ గాడ్లీ థింగ్స్ అని అనుకుంటాం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ రాజ్యాన్ని వారు క్యాప్చర్ చేసుకోవడానికి, ఆ రాజ్యానికి నియంతగా మేమే ఉండాలి అని చెప్పి ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ వారు వేశారు. కాబట్టి ఎప్పుడైతే యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి వార్త హేరోదుకు వచ్చిందో కలవరం మొదలైంది. నేను ఇంతవరకు ఈ రోమన్స్తో కలిసి చేతులు కలిపి ఏదో ఒకటి నా యొక్క పని నేను జరిగించుకుంటూ ఉంటే మధ్యలో ఇంకో కొత్త కింగ్ అంట ఎవరో వచ్చి నా యొక్క పొజిషన్ని క్యాప్చర్ చేస్తున్నాడంటే పొలిటికల్ స్ట్రాటజీ ఏమవుతుంది? నవ్ ఐ హ్యావ్ టు గో అండ్ కిల్ దట్ కింగ్. అందుకే వెంటనే తన సైనికుల్ని పిలిచి ఒక ఆర్డర్ ఇచ్చాడు. 2 సంవత్సరాల లోపల ఎవరైనా బిడ్డలుంటే వారిని చంపేసేయమని ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో, దేవుని యొక్క దూత స్వప్నమందు యోసేపుకు కనబడి, నవ్ యూ హ్యావ్ టు గో, ఎక్కడికి వెళ్ళాలన్నాడు? ఐగుప్తునకు పారిపోండి అని తెలుగు బైబిల్లో రాయబడింది. దే హ్యావ్ ఫ్లైట్ టు ఈజిప్ట్. వెంటనే వారు వెళ్ళిపోవడం. అంటే పారిపోయి అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ ద నెగిటివ్ వర్డ్. ఏంటంటే అక్కడి నుంచి మీరు అర్జెంటుగా లేచి వెళ్ళిపోండి ఇంకా. ఓకే, ఇట్ ఈస్ ద యాక్షన్ దట్ యూ హ్యావ్ టు టేక్ అవుట్ హియర్. సో ఎప్పుడైతే వారు ఐగుప్తునకు వెళ్ళిపోయారో, అక్కడి నుంచి ఐగుప్తునకు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? యోసేపు, మరియా, యేసు ప్రభు, ఈ ముగ్గురు కలిసి ద హోలీ ఫ్యామిలీ. ఈ యొక్క ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇక్కడ చక్కగా గమనించాలి మనము. ఎప్పుడైతే మరియా మరి ఎంగేజ్మెంట్ అయిందో, అయిన తర్వాత ఆమెను భార్యగా చేర్చుకోమని స్వప్నమందు ఎప్పుడైతే యోసేపు విన్నాడో, హీ వాజ్ వెరీ ఒబీడియంట్ కదా. మరి రెండోసారి యేసు ప్రభు నీకు మరి దేవుని యొక్క కుమారుడు తన గర్భవాసంలో రాబోతున్నాడనే సంగతి తెలిసిన తర్వాత ఇప్పుడు యోసేపు అనుకోవచ్చు కదా, కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ విత్ అస్, అసలు ఆయనే మనకు ఉన్నప్పుడు మనకెందుకు సమస్యలు వస్తాయి అనుకోవచ్చు కదా యోసేపు. కానీ హీఈస్ వెరీ ఒబీడియంట్ అగైన్. మళ్ళీ దేవదూత ఎప్పుడైతే చెప్పిందో నువ్వు వెంటనే ఐగుప్తునకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించండి, ఈ యొక్క దూత దగ్గర వచ్చినటువంటి ఆన్సర్లో ఏమని చూడండి. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి. రిమెంబర్, ఈ యొక్క దర్శనంలో ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ మ్యాప్లో సెట్ అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ప్రాఫెసీస్. దర్శనాలు మన జీవితంలో ఎప్పుడైనా కలిగినప్పుడు గమనించండి, ఇట్ విల్ హ్యావ్ 100% క్లారిటీ. నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేటువంటిది ఏంటంటే, గాడ్ విల్ పిన్ పాయింట్ ఆన్ ద మ్యాప్ అండ్ సెండ్ యూ దట్ యూ షుడ్ గో హియర్. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తునకు వెళ్ళిపోమన్నాడు. ఐగుప్తు అనేటువంటి పదం అనే మాట మనం వినగానే బైబిల్లో ఏం గుర్తొస్తుంది మనకి? ఎక్కడ మొదలైంది ఐగుప్తు? ఎప్పుడైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడో, నీ సంతానము భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానం ఉంటుంది అని మొదటి వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలను చూడు, నీ సంతానము ఆకాశ నక్షత్రంలో లెక్క పెట్టి, ఒకవేళ కావాలంటే నక్షత్రాలు లెక్క పెట్టమంటే అంతకంటే నీ సంతానం ఉంటుందని దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చాడు. భూమి మీద నీ సంతానం ఉంటుంది, అంతేకాదు పరలోకంలో కూడా నీ సంతానం ఉంటుందని దేవుడు
2 ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఇచ్చాడు అబ్రహాముకి. అంతేకాదు, ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు చెప్పాడు, నీ సంతానం ఎవరైతే ఆ ఇస్సాకు యాకోబు ద్వారా ఆ 12 గోత్రాల ద్వారా ఇశ్రాయేలుగా ఏర్పరచినటువంటి జనాంగము 400 సంవత్సరాలు ఎక్కడుంటారంట? బానిసత్వంలో, ఐగుప్తులో బానిసత్వంలోనికి వెళ్తారని ఆనాడు దేవుడే అబ్రహాముకు చెప్పాడు. అదే వాగ్దానం నెరవేర్చబడింది. 12 గోత్రాలుగా ఇశ్రాయేలు జనాంగంలో ఎప్పుడైతే కనాను ప్రాంతంలో కరువు వచ్చిందో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తునికి వెళ్ళిపోయారు. నా ద సేమ్ స్టోరీ ఈజ్ రిపీటింగ్, యూ హావ్ టు అండర్స్టాండ్. అదే ఇన్సిడెంట్ని దేవుడు మరలా దాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క సమస్య వారికి వచ్చిందో వారు ఐగుప్తునకు వెళ్ళారు. ఎక్కడైతే యేసు ప్రభుకు సమస్య వచ్చిందో అప్పుడు యేసు ప్రభు కూడా ఐగుప్తునకు వెళ్ళాడు. ఆ యొక్క దర్శనాన్ని, ఆ యొక్క ప్రవచనాన్ని హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 11 and verse 1. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలచితిని. చక్కగా ఉంది కదా వర్స్. ఎవరైనా? ఇశ్రాయేలు కుమారుడు. ఈయన దేవుని కుమారుడని రాయబడలేదు, మనుష్య కుమారుడని రాయబడలేదు, కన్యక గర్భమందు పుట్టినటువంటి కుమారుడని రాయబడలేదు, కానీ హీ ఈజ్ ద సన్ ఆఫ్ ఇజ్రాయెల్. హీ ఈజ్ నథింగ్ బట్ ఇజ్రాయెల్. జీసస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూ ఇజ్రాయెల్. ఆ ఇశ్రాయేలు కుమారుని ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? ఐగుప్తు నుండి పిలుస్తున్నాడు. అదే వాక్యాన్ని ఇక్కడ మత్తయి కోట్ చేస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయము ఆ యొక్క 14వ వచనంలో, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవచనము ప్రవక్తల ద్వారా ప్రభు పలికినటువంటి మాట నెరవేరునట్లు. హోషేయ ఏ మాట అయితే పలికాడో ఆ మాటను నెరవేరుస్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభులో. నౌ దిస్ ఈజ్ ద డివైన్ బ్లూ ప్రింట్, యూ హావ్ టు అండర్స్టాండ్. మనం అనుకోవచ్చు దేవుడు ఒక శక్తి కలిగినటువంటి వాడు, ఆయన సర్వ జగద్రక్షకుడు అయినప్పటికీ ఆయనకు అన్ని మహత్య కార్యాలు ఉన్నాయి, ఆయన గొప్ప కార్యాలు చేయగలడు, ఆయన పరలోకంలో ఆయన అద్భుత కార్యాలు ఎక్కడి నుంచైనా చేయగలడు కదా. ఎందుకు దేవుడు ఈ యొక్క హేరోదు దగ్గర ఆ సమస్యను ప్రారంభించి అక్కడి నుండి వెళ్ళిపోయి ఐగుప్తులకు వెళ్ళి నౌ ఫ్రమ్ దేర్ హీ ఈజ్ అగైన్ రీబిగినింగ్ ద ఇజ్రాయెల్. ఎందుకు దాన్ని రీబిగిన్ చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఆ యొక్క 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారో అక్కడి నుండి ఎవరిని పంపించాడు దేవుడు? మోషేని పంపించాడు. పంపించి అక్కడి నుండి ఐగుప్తు నుండి కనాను అనేటువంటి ప్రాంతానికి వారిని తీసుకుని వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ప్రయాణం తీసుకుని వచ్చాడు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎర్ర సముద్రం అనేటువంటి ఆటంకం వచ్చింది. అరణ్య మార్గంలో వారు నడిచారు, వారికి ఆకలేసింది, దేవుని పైన సనిగారు, దేవుని దగ్గర నుంచి మన్నాను పొందుకున్నారు. అయినా దేవుడు కోపగించినప్పటికీ కూడా వారికి కావాల్సినటువంటి మాంసం ఇచ్చాడు, పూరిలను ఇచ్చాడు, అన్ని వసతులు వారికి ఇచ్చాడు దేవుడు. అంతేకాదు యుద్ధం ఎలా చెయ్యాలో కూడా నేర్పించాడు, ఎలా బలిపీఠాన్ని కట్టుకోవాలో నేర్పించాడు, ఎలా వారి మధ్యలో దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభంగా నడిపిస్తూ వచ్చాడు. ఈ 40 సంవత్సరాలు దేవుడు నడిపిస్తూ వస్తూ సినాయి పర్వతం మీద దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చాడు, వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. అయినా కూడా దేవునికి వారు అవిధేయులుగా ఉన్నారు. వారి అవిధేయతను దేవుడు వారిని విడిపించడానికి దేవుడు ఎంతగానో వారి మధ్యలో గొప్ప కార్యాలు జరిగించినప్పటికీ కూడా 6 లక్షల కాల్బలము బయలుదేరినటువంటి ఆ యొక్క జనాంగము చివరికి 3 మాత్రమే ఆ యొక్క కనాను ప్రాంతంలోనికి ప్రవేశించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అండర్స్టాండ్, నౌ జీసస్ వాంట్ టు ఫిక్స్ దిస్. మనం అనుకుంటాం కదా చాలాసార్లు, ఎవరికైనా కష్టం వస్తే పక్కన అక్కడికి వెళ్ళి పర్లేదులేరా, ఇలాంటివి వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి అంటే ఏమంటారు సార్? అసలు నా బాధ నువ్వు పడితే నీకు తెలుస్తుంది అంటామా? అసలు ఈ బాధ నువ్వు భరిస్తే నీకు తెలుస్తుంది ఈ బాధ లోతెంతో అని. గాడ్ డీల్స్ ద సేమ్ వే. మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో మనము ఏ రీతిగా శ్రమపడుతున్నామో, ఏ రీతిగా కష్టపడుతున్నామో, దేవుడు ఆ కష్టాన్ని ఒకేసారి అలా ఏమంటారు దాన్ని, ఒక మిరాకిల్గానో లేకపోతే ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగానో ఇట్లా మరి బొమ్మ బొరుసైపోయినట్టు మన జీవితంలో జరిగిపోవాలనుకుంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి
ఆ యొక్క ప్రయాణంలో నేను యేసు ప్రభుతో ఎలా తోడుగా ఉన్నానో అని తండ్రి ఆ యొక్క కుమారుని ఎలా నడిపిస్తూ వచ్చాడో అదే దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు, ఎన్నో వారి మధ్యలో ఎన్నో సూచనలు చేశాడు. మధురంగా మారింది, ఎన్నో యుద్ధాలు జయించారు. ఎరికో గోడలు కేవలం దాని చుట్టూ తిరిగితే 7 సార్లు 7వ రోజున తిరిగితే ఆ యొక్క గోడలే కూలిపోయాయి. అంటే శత్రువుల్ని వారు టచ్ చేయకుండానే యుద్ధాన్ని గెలిచినటువంటి సామర్థ్యం దేవునికి ఉంది. ఈరోజు ఆ హేరోదుని దేవుడు ఆపలేడా? ఆ చిన్న బిడ్డలు, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాసకర్, తెలుసా, జెనోసైడ్ అని చెప్పొచ్చు దాన్ని. ఆ 2 సంవత్సరాల లోపల బిడ్డల్ని హేరోదు చంపుతున్నాడు. అక్కడ నుండి యేసు ప్రభువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇఫ్ ఈజ్ రియల్లీ గాడ్ అని అనిపిస్తుంది కదా. ఇఫ్ ఈజ్ రియల్ గాడ్, ఆయన అక్కడ గొప్ప కార్యం జరిగించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నో, గాడ్ డజంట్ మిరకిల్స్ ఇన్ దాట్ వే. ఆయన అద్భుత కార్యాలు అలా చేయడు. జీసస్ డస్ మిరకిల్స్, ఎస్, ఎన్నో అద్భుత కార్యాలు పరిశుద్ధంగా జరిగించినప్పటికీ కూడా మన విశ్వాస ప్రయాణంలో మనల్ని దేవుడు నేర్చుకోమంటున్నాడు, అనుభవించమంటున్నాడు. ఈ యొక్క ప్రయాణంలో అడుగులు వేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో ఉన్నటువంటి లోతు, ఎత్తు, పొడవు, దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకున్నప్పుడే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రణాళికను నెరవేర్చడానికే నౌ జీసస్ వాంట్ టు బికమ్ అ న్యూ ఇజ్రాయెల్. ఆ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అనే వాగ్దానము, ఆ ప్రవచనాన్ని ఇప్పుడు యేసు ప్రభులో నెరవేరుస్తున్నాడు. సో దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ అండర్స్టాండింగ్ హియర్. ఇప్పుడు మనం ఇక్కడ గమనించండి, ఈ యొక్క హేరోదు ఆ యొక్క యెరూషలేము అనేటువంటి ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆ యొక్క 2వ మందిరం ఎప్పుడైతే కట్టబడిందో దాన్ని బాగా డెవలప్ చేస్తూ, దాన్ని చక్కగా దాని యొక్క చుట్టుపక్కల విశాలతను చేస్తూ ఆ యొక్క అందరి ప్రజల మధ్యలో మన్నన పొందుకుంటున్నాడు ఇశ్రాయేల్ అండ్ హేరోదు యాజ్ వెల్ యాజ్ ఈ రోమీయులు కూడా. అందుకే ఎప్పుడైతే యేసు ప్రభుని సిలువేస్తున్నారో ఈ రోమీయులతో కలిసి యూదులు యేసు ప్రభుని సిలువేయడానికి సన్నద్ధమయ్యారు. అందుకే వాళ్ళ మధ్యలో ఒక మంచి పొలిటికల్ వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉందన్నమాట. కాబట్టి వారు యేసు ప్రభుని కూడా వారు టార్గెట్ చేయగలిగారు. ఇప్పుడు దేవుని బిడ్డారా, గమనించండి ఆ దినాల్లో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందో. ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే యోసేపు, మరియా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఐగుప్తునకు వెళ్ళిపోయారో, నౌ అక్కడ మరలా దూత స్వప్నమందు యోసేపుకు కనబడింది. ఏమని కనబడి చూద్దాం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 17వ వచనంలో చూస్తే ఆ యొక్క 16వ వచనంలో చూద్దాము. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాఫెసీ ఇన్ ద డివైన్ బ్లూ ప్రింట్. ఏంటంటే ఐగుప్తులో ఎప్పుడైతే బానిసలుగా ఉన్నారో ఫరోకి కూడా ఇదే సమస్య వచ్చింది, హేరోదుకి వచ్చినట్టే. ఏం సమస్య వచ్చింది? ఫరో ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని వెళ్తున్నాడో, ఆయన రాజుగా ఉన్నాడో, ఫరో తన యొక్క సక్సెసర్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంకా ఎవరు కూడా ఆ గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఒకవేళ బిడ్డలు వచ్చి తిరగబడతారేమో, ఈ రాజ్యాన్ని అపహరించుకుంటారేమో అని చెప్పి ఈ యొక్క ఫరోకి సేమ్ హేరోదుకు వచ్చిన సమస్య వచ్చింది. రెండిట్లో 2 స్టోరీస్ ఆల్వేస్ టుగెదర్. గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే ఫరోకు ఆ సమస్య వచ్చిందో ఫరో ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డల్ని వధించమని చెప్పినప్పుడు మోషే ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టినప్పుడు ఆ నైలు నదిలో ఎప్పుడైతే వారు పెడతారో, తన యొక్క అక్క తల్లి కలిసి ఎప్పుడైతే తన అక్క సహాయంతో ఎప్పుడైతే ఆ నదిలో పెడతారో అప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె ఆ మోషేని తీసుకొని తన ఇంట్లోనే పెట్టుకుంటుంది అనమాట. నౌ మోజెస్ ఈజ్ గ్రోన్ ఇన్ ఈజిప్ట్. మీకు అర్థమవుతుంది కదా. మోషే ఎక్కడ పెద్దవాడయ్యాడు? ఐగుప్తులో రాజు ఇంట్లోనే, రాచరికంలోనే తన యొక్క సకల విద్యల్ని అభ్యసించాడు. నౌ సెకండ్ థింగ్, వెన్ జీసస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద న్యూ ఇజ్రాయెల్, జీసస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటర్ మోజెస్. దిస్ ఇస్ ద సెకండ్ నేమ్ ఫర్ జీసస్. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక పేరు ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన పుట్టినప్పుడు హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ యాడమ్. ఓకేనా. మొదటి ఆదాము ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు.
నేల మంటితో నరుని సృజించాడు, అతనికి ఆదాం అని పేరు పెట్టాడు. ఆడమ్ డజంట్ హ్యావ్ ఫాదర్ అండ్ మదర్, గాడ్ హ్యాస్ మేడ్ ఆడమ్ డైరెక్ట్లీ కదండి. ఇంకోటి, ఆడమ్ హ్యాస్ నో చైల్డ్హుడ్, రైట్? ఆడమ్కి ఏదైతే లేదో దాన్ని యేసుక్రీస్తు ప్రభులో జీసస్ డజంట్ హ్యావ్ a father, a biological father, but he was born in the divine nature. చాలామంది అంటారు ఏంటంటే, మరి ఒకవేళ యేసు ప్రభు కూడా మనిషి లాంటి పుట్టినటువంటి వాడైతే ఆదామునకు ఎలాంటి పాపం సంక్రమించిందో ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే పాపం వచ్చింది అనుకోవచ్చు కదా. నో, ఇట్స్ నాట్. యేసుక్రీస్తు ప్రభు వారు హీ ఈజ్ నాట్ హ్యూమన్, హీ ఈజ్ ఎ నేచర్ ఆఫ్ హ్యూమన్ అండ్ హీ హాజ్ ద నేచర్ ఆఫ్ డివైన్. ఆయనకి రెండు క్వాలిటీస్ ఉన్నాయి. హీ హాజ్ ఎ డివైన్ నేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ హ్యూమన్ నేచర్. అందుకే హీ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ యాడమ్. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే ఆదాము మనిషిగా భూలోకంలో పుట్టాడో అలానే యేసు ప్రభు కూడా పుట్టవచ్చు. కానీ ఆదాము తర్వాత పుట్టినటువంటి వారందరూ మనిషిగా పుట్టలేదు, బాలుడిగా పుట్టి మనిషిగా ఎదిగారు. అందుకే దేవుడు దాన్ని మరలా రిపీట్ చేస్తున్నాడు. హీ వాజ్ బార్న్ ఇన్ ది మేంజర్ యాజ్ ఎ బేబీ. దట్ ఈస్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ ఏడమ్. ఆయన రెండవ ఆదాము. రెండవది న్యూ ఇజ్రాయెల్, నూతన ఇస్రాయేలు. మూడవది ఏంటిది? గ్రేటర్ మోజెస్, మోషే కంటే గొప్పవాడు. ఈ మూడు పదాలు బైబిల్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే హేరోదు 2 సంవత్సరాల లోపు వారిని హతం చేయమన్నాడో ఫరో కూడా అదే కార్యాన్ని జరిగించాడు, అక్కడ తప్పించబడ్డాడు మోషే. ఎప్పుడైతే మోషే ప్రధాన యాజకుడిగా వారి మధ్యలో ఉండి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించి, ఎక్కడ విడిపించాడు? ఐగుప్తు నుంచి విడిపించి కనాను ప్రాంతానికి నడిపించాడో, నౌ ద జీసస్ ఈజ్ ద న్యూ రెడీమర్ హూ ఈజ్ మేకింగ్ ఆల్ ద బాండేజెస్ ఆఫ్ ద ఈజిప్ట్. ఈరోజు నీవు నేనటువంటి పాప బంధకాల్లో నుంచి, ఈరోజు నీవు ఉన్నటువంటి ఆ యొక్క పాప శాపముల నుంచి విడిపించడానికి నౌ జీసస్ ఈజ్ స్టార్టింగ్ హిస్ జర్నీ నాట్ ఫ్రమ్ బెత్లెహెమ్, హీ ఈజ్ స్టార్టింగ్ ద జర్నీ. ద న్యూ కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ స్టెప్పింగ్ ఇన్ టు జెరూసలేం ఫ్రమ్ ఈజిప్ట్. ఎక్కడి నుంచి వాగ్దానం మొదలైంది చూద్దాం. ఇంకొక వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు 17వ వచనంలో చూస్తే, 19వ వచనంలో చూస్తే, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. గమనించారు కదా, ఇక్కడ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. మరలా హీ హెస్ గాట్ అ క్లారిటీ ఇన్ ద డ్రీమ్. ఏమొచ్చింది? నౌ యు గో బ్యాక్ టు ఇజ్రాయెల్. ఎప్పుడు? ఎవరు చనిపోయిన తర్వాత? హేరోదు చనిపోయిన తర్వాత. అంటే దాదాపు 35 AD నుంచి 7 AD వరకు, 35 BC నుంచి 7 BC వరకు హిస్టారికల్గా మనం చూస్తే ఈ టైంలో రోమియోలు మరి రాజ్యాన్ని వెళ్తున్నటువంటి టైంలో 7 BC ఆ టైంలో హేరోదు చనిపోయి ఉండవచ్చని క్యాలెండర్గా మనం చూడగలం. ఆ సమయాల్లో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో ఐగుప్తు నుంచి బయలుదేరమని యోసేపునకు వార్త వచ్చింది స్వప్నమందు. అప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ బెత్లెహేంకి వెళ్ళాలి. ఇశ్రాయేల్కి వెళ్ళి మళ్ళీ బెత్లెహేంకి వెళ్ళాలి. కానీ యోసేపు అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి యొక్క కొత్త రాజు, హేరోదు తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే అర్కెలియస్. ఆ యొక్క కొత్త రాజు యూదయ సామ్రాజ్యాన్ని తన ఏలుబడిలో ఉన్నప్పుడు అహష్వేరోస్ ఉన్నటువంటి ఆ యొక్క అర్కెలియస్, ఆయన హెరర్కీలో ఆయన పేరు కూడా హేరోదే, హేరోద్ ఆఫ్ అర్కెలియస్ అని ఉంటుంది అనమాట. ఆయన ఎప్పుడైతే యూదయ సామ్రాజ్యాన్ని అధిపతిగా ఉన్నాడో ఆ టైంలో యోసేపు అనుకున్నాడు, మరలా బెత్లెహేంకి వెళ్తే ఈ హేరోదు రాజు కూడా మనకి ఏదైనా ఇబ్బంది పెట్టచ్చేమో అనుకొని అక్కడి నుంచి నజరేత్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. కాబట్టే యేసు ప్రభు నజరేడిన యేసు అనేటువంటి పేరు వచ్చింది. యు అండర్స్టాండ్? ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ, బట్ దిస్ ఈజ్ నాట్ స్టోరీ, దిస్ ఇస్ రియల్. ఎప్పుడైతే నజరేతు నుండి పట్టణంలో యేసు ప్రభు తన అడుగులు ముందుకు వేస్తున్నాడో పెద్దవాడయ్యాడు. దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుని యొక్క దేవాలయపు మందిరానికి వెళ్ళాడు. ఏ మందిరం అయితే ఆ యొక్క దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తున్నారో అదే మందిరానికి వెళ్ళినప్పుడు ఒక చక్కని వర్స్ మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనము. మత్తయి సువార్త 24 1వ వచనము. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. చక్కగా ఉంది కదా.
అదే నేను చెప్తా ఉన్నాను. ఏం చూపిస్తున్నారు? దాని యొక్క బ్యూటిఫికేషన్ ఆఫ్ ద టెంపుల్ చూపిస్తా ఉన్నారన్నమాట. అంటే మంచి ఒక వాక్ త్రూ కదా, దాన్ని ఏమంటారు, ఈరోజు చేస్తారు కదండి కొంతమంది, హోమ్ టూర్ అంటారు కదా, లైక్ అలానే అనమాట ఇది. సో ఆ టెంపుల్ని జీసస్ చూపిస్తున్నారనమాట. చూడు ఎంత చక్కగా ఈ యొక్క రోమన్స్ హెరోద్ అంతా కలిసి ఎంత చక్కగా బిల్డ్ చేశారో చూడు, ఇది సొలొమోను దేవాలయం కంటే కూడా ఇప్పుడు చాలా అందంగా ఉందని. దట్ ఈస్ ద పాయింట్ అక్కడ. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క దేవాలయాన్ని చూస్తూ ఉన్నాడో అక్కడ చక్క మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని అంత బానిసత్వం నుంచి విడిపించి యెరూషలేము ప్రాంతానికి తీసుకొని వచ్చి సొలొమోను చేత ఒక మందిరాన్ని కట్టించినటువంటి దేవుడు ఇప్పుడు రెండవ మందిరం కట్టబడింది. ఎప్పుడు? జెరుబ్బాబేలు ఉన్నటువంటి దినాలు, దర్యావేషు దినాల్లో ఎప్పుడైతే రెండోసారి మందిరం కట్టబడిందో ఈ రెండో మందిరం కూడా కూలిపోబోతుంది అని యేసు ప్రభు ప్రవచనం ఇచ్చారు. ఆ ప్రవచనం కూలిపోయింది. 70వ శతాబ్దము క్రీస్తు శకం 70 AD ఆ యొక్క సెకండ్ టెంపుల్ కూడా నాశనం అయిపోయింది. ఇన్ ద రోమన్ జూయిష్ వార్లో ఆ టెంపుల్ వాజ్ బర్న్డ్ అండ్ డెమాలిష్డ్ కంప్లీట్లీ. ఇప్పటికీ ఆ టెంపుల్ లేనే లేదు. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ టు బిల్డ్ అ ఫిజికల్ టెంపుల్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే ఆయన రెండవ ఆదాముగా యేసు ప్రభు ఈ లోకంలో అవతరించాడో, రెండవదిగా ఎప్పుడైతే ఆయన నూతన ఇశ్రాయేలుగా దేవుడు దాన్ని మార్చాలనుకుంటున్నాడో, రెండవ ఆదాము అంటే ఎవరు తెలుసా? పాపము లేకుండా పుట్టినటువంటి వాడు. కాబట్టి మన పాపాన్ని విడుదల చేయగలిగినటువంటి సమర్థుడు యేసు ప్రభు. రెండవది, నూతన ఇశ్రాయేలుగా, న్యూ ఇజ్రాయెల్గా దేవుడు ఎందుకు ఫామ్ చేస్తున్నాడు అంటే, ఈసారి సంతానము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వచ్చేటువంటి సంతానము కాదు, కానీ ఈ సంతానము జనాంగము, అన్యజనులైనటువంటి మీరు కూడా నా సొత్తైన ప్రజలని నూతన యెరూషలేములో అనేటువంటి నూతన ఇశ్రాయేలు జనాంగంలోనికి దేవుడు మార్చుకోవాలని ఎక్కడ పునాది వేశాడు? ఐగుప్తు నుండే పునాది వేశాడు. ఐగుప్తు నుండే బయలుదేరాడు. ద న్యూ కింగ్ ఈజ్ ఎంటరింగ్ అండ్ ద ఎగ్జిస్టింగ్ కింగ్ ఈజ్ డయింగ్. ఎప్పుడైతే ద న్యూ కింగ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద జెరూసలేం, ద ఓల్డ్ కింగ్ ఈజ్ డైడ్. అంతేకాదు, ఎప్పుడైతే ఈ యొక్క నూతన యెరూషలేములోనికి ఎప్పుడైతే అడుగు పెడుతున్నాడో, నూతన యెరూషలేం కాదు, క్షమించండి, యెరూషలేములోనికి అడుగు పెడుతున్నాడో, ఈ యొక్క నూతన రాజు అడుగు పెడుతున్నాడో, ఏ యొక్క దేవాలయం అయితే మరలా కట్టబడినటువంటి దేవాలయం ఎప్పుడైతే దేవుడు ఎదిగిన తర్వాత, అంటే ఆయన పెద్దవాడైన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో చేయమంటున్నాడు, ఈ దేవాలయము ఒక రాయి మీద కూడా రాయి ఉండకుండా, ఎంత చక్కగా రాయబడింది కదండి, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును. కంప్లీట్లీ దిస్ చర్చ్ విల్ బి డెమాలిష్డ్. నౌ జీసస్ డజంట్ వాంట్ అ టెంపుల్ బికాజ్ జీసస్ ఈజ్ ద టెంపుల్. ఏ మోషే అయితే ప్రధాన యాజకుడిగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడో, నౌ ద న్యూ ప్రీస్ట్ ఈజ్ జీసస్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఏ ఇశ్రాయేలు ప్రజలు ఏ సొలొమోను మందిరాన్ని కట్టుకొని ఏ అన్యజనులకు ప్రవేశం లేకుండా, అది మరి ఆ యొక్క ఔటర్ ఇన్నర్ మోస్ట్ హోలీ ఎలా అయితే ఆ యొక్క యెరూషలేము మందిరానికి ఉన్నాయో అక్కడ మనకు ఎంట్రీ లేనే లేదు. ఆ యొక్క తెరను దేవుడు చింపివేసి ఆ యొక్క మందిరం లేకుండానే దేవుడు తీసివేసి, నౌ హీ వాంట్ టు కన్స్ట్రక్ట్ అ న్యూ టెంపుల్, సార్వత్రిక సంఘాన్ని దేవుడు కట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఎంతగా ఉంది చూడండి. ఇప్పుడు ఈ యొక్క ద హోల్ స్టోరీలో మనం గమనించినప్పుడు, ఎప్పుడైతే మరియా యోసేపులు ఆ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ హేరోదు రాజు చంపుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్నారో, దే వెంట్ ఇన్ టు ఈజిప్ట్. దట్ వాజ్ నాట్ అ వెరీ ఈజీ జర్నీ. మనకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఆ రోజు లేవు. వారు చీకటిలో ఆ యొక్క వారికి ఉన్నటువంటి చిన్న ధారావాహిక వాహనమైనటువంటి చిన్న గాడిద గర్దభం వేసుకొని వారు దే వర్ ట్రావెలింగ్. సో జీసస్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఆర్ట్ ఆఫ్ విల్డర్నెస్. ఆ యొక్క ప్రయాణంలో దేవుడు ఎప్పుడైతే వారు నడిపించాడో, క్షేమంగా ఐగుప్తులో యేసు ప్రభుని ఉంచారు. దట్ గివ్స్ అ మీనింగ్ టుడే. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి సమస్యలైనా రావచ్చు, ఎలాంటి ఉపద్రవమైన మన జీవితంలో కలగవచ్చు, ఎలాంటి ఇబ్బందులైనా నీ జీవితంలో కలిగి ఉండవచ్చు. నౌ జీసస్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ దట్ సేమ్ థింగ్. అదే యొక్క అనుభవాన్ని ఐగుప్తు ప్రయాణంలో యేసు ప్రభు వారు
ఆ యొక్క కుటుంబం పొందుకుంది. సో గాడ్ ఈస్ గివింగ్ ఇన్ ఎటర్నల్ ప్రామిస్. ఆయన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే యోసేపు వల్లే విధేయత కావాలి. అదే ఒక ప్రాణంలో కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వాగ్దానం ఒకనాడు నెరవేర్చబోతుంది కాబట్టి. ఆ వాగ్దానం నెరవేర్చబోయేటువంటి ప్రయాణంలో ఆయన భద్రత ఉంటుంది. ఆయన వాగ్దానం నెరవేర్చినటువంటి ఆ యొక్క విశ్వాస ప్రయాణంలో దేవుని యొక్క భద్రత, క్షేమము అందరి చుట్టూ ఉంటుందనే సంగతిని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంతేకాదు, ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడో అదే వాగ్దానాన్ని దేవుడు హీఈస్ నాట్ డూయింగ్ లైక్ ఎ మిరకిల్, హీఈస్ నాట్ డూయింగ్ లైక్ ఎ సింపుల్ థింగ్, బట్ దేవుడు దాన్ని రుజువు చేసి తన ప్రణాళికల ద్వారా దేవుడు దాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏంటంటే, ఒకవేళ దేవుడికి అంత శక్తి ఉంటే ఆ సిలువ మీద అతను తప్పించుకోవచ్చు కదా అని. నో, దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ పర్పస్. ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు నుండి ప్రయాణం మొదలైందో, యేసు ప్రభు ఆ యెరూషలేము ప్రాంతానికి వచ్చాడో, నజరేతు నుండి పట్టణానికి వచ్చాడో, అక్కడి నుండి ప్రారంభమైనటువంటి ప్రస్థానము 33.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు తన తండ్రి ఇచ్చినటువంటి చిత్తాన్ని ఆ కలువరి శిలువ మీద నెరవేర్చుకున్నాడు. A divine plan always will be executed, but it has his own time. ఆయనకు ఉన్నటువంటి సమయం కోసం మనం వేచి చేయాలి. ఈరోజు మన విశ్వాస జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ఏంటి తెలుసా, 1 వీక్ తర్వాత నేను నీకు కార్యాన్ని జరిగిస్తానంటే మనకు ఓపిక ఉంటుందా? మేబీ ఉంటుందేమో. ఒకవేళ 1 వీక్ కాదు, 3 months తర్వాత నీ వాగ్దానం నెరవేర్చబడుతుంది అనుకోండి, 2 months తర్వాత దాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకు న్యూ ఇయర్ ఫస్ట్న మనం తీసుకున్న వాగ్దానం ఇప్పటికి కూడా గుర్తులేదు మనకి. దట్స్ హౌ అవర్ లైఫ్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఈరోజు మన విశ్వాస ప్రయాణంలో మనం అన్నీ కూడా త్వరగా కావాలి. బికాజ్ నౌ టుడే వీఆర్ ఇన్ ద ఇన్స్టెంట్ డేస్. ఆ దినాల్లో ఒకవేళ ఏదైనా ఒక వార్త, ఒక రాజు ఇంకొక రాజుకు వార్త చెప్పాలనుకోండి, కుడ్ బి సమ్ డేస్ కదా మధ్యలో ఉండేది. కానీ ఈరోజు ఇట్స్ మోస్ట్ క్విక్కర్ కదా. ఎక్కడో ఉన్నటువంటి యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం క్విక్గా ఇన్ఫర్మేషన్ని మనం పంపించగలం. టుడే మన మైండ్ సెట్స్ ఎలా అయిపోయామంటే, మనం ప్రార్థన చేసినటువంటి ఆమెను అనగానే, నేను కళ్ళు తెరవగానే నాకు అద్భుత కార్యం నాకు కనబడాలి. ఈరోజు విశ్వాసి ఆలోచించేటువంటి విధానం అది. కానీ యేసు ప్రభు వారు దాన్ని రుజువు చేసి చూపిస్తున్నారు. ఏంటంటే, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు యూ షుడ్ నో హౌ టు లీన్ ఆన్ ద ప్రామిస్, యూ షుడ్ నో హౌ టు వెయిట్, యూ షుడ్ నో అండర్స్టాండ్ ద టైమ్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నటువంటి విశ్వాసి యొక్క ప్రార్థన 45 సంవత్సరాలు పట్టింది కాలేబు ప్రార్థనకు సమాధానం పొందుకోవడానికి. 100 సంవత్సరాలు పట్టింది అబ్రహాం యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకోవడానికి. 100 సంవత్సరాలు అంటే ఏంటండి, ఒక వ్యక్తి జీవితంలో తన జీవిత కాలం. ఎప్పుడయ్యా అంటే, ఒకవేళ నువ్వు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు నీకు వాగ్దానం వచ్చిందనుకోండి, ఎప్పుడండి వాగ్దానం నెరవేర్చబడుతుంది అంటే, నీవు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అన్నారనుకోండి, ఇంకెవడన్నా నమ్ముతాడా వాగ్దానం? ఇంకెవరు నమ్మరు. ఎందుకంటే అప్పటిదాకా నేను ఏం చేయాలి? దిస్ ఈజ్ హౌ వీ లివ్ ఇన్ ద సొసైటీ టుడే. ఈరోజు మన విశ్వాస జీవితంలో ఇలాంటి ప్రార్థన విషయంలో మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, ఆయన సంకల్పాన్ని తెలుసుకోకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన ఇచ్చినటువంటి ఖచ్చితమైన సమయం మీద మనం లోబడకుండా ఉంటున్నాము. కాబట్టి అనేక సార్లు మన జీవితంలో ఆ ప్రతిఫలాన్ని మనము చూడలేకపోతున్నాం. బట్ వెన్ యూ అండర్స్టాండ్ ద డివైన్ బ్లూ ప్రింట్ ఆఫ్ సాల్వేషన్, దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి గాడ్ హెస్ నాట్ డన్ ఎనీ మిరాకిల్స్. ఆ యొక్క ప్రణాళికను దేవుడు సంసిద్ధం చేయడానికే తండ్రి తన యొక్క కుమారుని ఎంచుకున్నాడు. ఆ కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. ఎక్కడి నుండి ప్రారంభమైంది ప్రయాణము? ఐగుప్తు నుండి ప్రారంభమైంది. ఆ ప్రస్థానం ఎప్పుడైతే మొదలైందో మనం చూసాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ యొక్క వాక్య భాగం మనం చదువుతున్నాం. 2వ అధ్యాయంలో ఎప్పుడైతే మనం చూసామో 19వ వచనంలో చూస్తే, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండు వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలియా ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట కూడా నెరవేరెను. అంటే యేసు ప్రభువు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఆ ప్రవచనాలను
నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని మార్చడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రంలో అయితే రాయబడిందో, ఏ ప్రవచనం అయితే రాయబడిందో దాన్ని ఆయన సంపూర్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. నెరవేర్చడానికి, సంపూర్తి చేయడానికి. ద ప్రాఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాస ప్రయాణంలో ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఆయన మీద ఆధారపడేటువంటి విషయంలో ఆ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. దీనికి కావాల్సినటువంటి విషయం ఏంటంటే విధేయత. దేవుని పట్ల మన యొక్క విధేయత, దేవుని యొక్క నిబంధన పట్ల విధేయత. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేశారనుకోండి, ఏమవుతుంది? నినివేం బొమ్మంటే తర్షీష్కి వెళ్ళిపోతే ఏం జరిగింది? దేవుడు మరలా అక్కడి నుంచి లాక్కొని వచ్చి తన పని జరిగించుకుంటాడు. ఒకవేళ దేవునికి ఇంకా మన మాట వినకుండా ఉన్నాం అనుకోండి, ఏమైపోతాం? ఇంకంతే. 6 లక్షల కార్బలం బయలుదేరింది, కేవలం కొంతమందే ఆ కనాను ప్రాంతానికి చేరుకున్నారు. ఈరోజు మన పరమ కనానికి మనం చేరుకోవాలి అంటే ఎంతమంది? ఎన్ని లక్షల మంది బయలుదేరితే ఎన్ని కోట్ల మంది? ఈరోజు కొన్ని వేల కోట్ల మంది జనాభా ఉంది ఇక్కడ. ఇంతమంది కోసం దేవుడు తన రాకడను ప్రతి దినం ఆలస్యం చేస్తున్నాడు అంటే కారణం ఏంటి తెలుసా? మన నంబర్ ఇంకా కొంచెమే ఉంది. సంఘం ఇంకా సిద్ధపాటులో లేదనే సంగతి దేవుడు గ్రహించి ప్రతి దినం తన యొక్క రాకడను ఆలస్యం చేస్తూ రక్షణ ఇంకా అందించబడినటువంటి ప్రాంతాల్లో రక్షణ అందించబడాలని, సువార్త ప్రకటించని ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క సంకల్పం ఎంత ఉందో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఎంత లోతైనటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయని ప్రశ్న వేస్తే, నీ వాగ్దానం నెరవేర్చబడిందా అని ప్రశ్న వేస్తే మనలో ఎంతమంది సమాధానం చెప్పగలుగుతాం? హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ ప్రేయర్, ఆస్కింగ్ గాడ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడడానికి, నీ జీవితంలో దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడడానికి దేవుడు తన కార్యాన్ని సిలువలో జరిగించాడు, సరే. కానీ ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క కార్యము జరిగిందా లేదా అని మన విశ్వాస జీవితం ద్వారా రుజువు చేయగలుగుతున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకుందాం. అనేక సార్లు ఈ మోడర్న్ సొసైటీలో, ఈ ఇన్స్టెంట్ వరల్డ్లో అన్ని క్షణంలోనే జరిగిపోయినటువంటి ఆలోచనలు కనుక నీకు ఉన్నట్లయితే, ఐ థింక్ దట్ ఈస్ హౌ వీఆర్ అటర్లీ ఫెయిలింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన విశ్వాస ప్రయాణంలో పడిపోయేటువంటి సందర్భాలు అవే. అపవాది మనలో జరబడి అంటాడు, ఇంకెంతసేపు ప్రార్థన చేస్తావయ్యా, ఇంకెంతసేపు మోకాళ్ళు ఉంటావు, ఇంకెంతసేపు వాక్యం చదువుతావు, దెర్ ఆర్ మెనీ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మన విశ్వాస క్రమంలో మోకాళ్ళు నలగకుండా దేవుని యొక్క ప్రార్థన దగ్గర నుంచి జవాబు పొందుకోవాలి అంటే ఇంపాసిబుల్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఎంత అద్భుతమైనటువంటి వాక్య భాగం మధ్యలో ఉన్న మన జీవితాల ద్వారా దాన్ని మరలా దేవుడు స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా విశ్వాస ప్రాణంలో ప్రభా మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టే ఉన్నాం ప్రభా. ఏ యోగ్యత లేదు నాయన, ఏ మంచితనము లేదు నాయన. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నికలైనటువంటి వారం అయినప్పటికీ ప్రభా నీ కృప, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత, నీ సంకల్పంలో ప్రభా మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. నీ రక్తం ఇచ్చి నీ స్వకీయ సాంపాద్యముగా చేసుకున్నారు ప్రభా. సజీవులముగా ఉంచి సజీవుల దేశములను ఆరాధించడానికి ప్రభా చక్కని కృపను గ్రహించారు ప్రభా. ప్రభా ఈ భాగ్యమైనటువంటి వారు ఎంతరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాకపోయినప్పటికీ నీ ఉచితమైనటువంటి కృపలో, నీ దయా సంకల్పంలో ప్రభా ఇంకో దినం మమ్మల్ని ఉంచి తండ్రితో మా కొరకై విజ్ఞాపన చేస్తూ నీ రక్షణ అనే అనుభవంలో ప్రభా ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలని నడిపిస్తూ వస్తున్నారు. నీకు వెలస్తుత చెల్లిస్తున్నాం. వాక్య భాగం చేత ప్రభా మమ్మల్ని నడిపించారు నాయన. అవును ప్రభా, ఆనాడు ఐగుప్తు నుండి ప్రయాణం కనానుకు చేరింది ప్రభా. యేసు క్రీస్తు ప్రభు కూడా అదే ఐగుప్తు ప్రయాణం ప్రభా మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి నడిపించేటువంటి నాయకుడు మా వద్ద ఉండగా ప్రభా మేము గమ్యం చేరేంత వరకు కూడా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతం వరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని అడుగులు ముందుకు వేసేటువంటి జ్ఞానమును, సామర్థ్యాన్ని మమ్మల్ని అందరికీ దయచేయమని మా జీవితాల్లో ప్రభా నాయన ఇంకా ప్రార్థనలో లోతైన అనుభవాలు, ఇంకా వాగ్దానాలని ప్రభా లోతైన అనుభవాలు, దర్శనాలు చూసేటువంటి అనుభవాలు ప్రభా నీ మహిమల వైపు కాకుండా ప్రభా నాయన ఇదిగో నీ మీద ఆధారపడేటువంటి జీవితాల వైపుగా ప్రభా మరి స్వస్థతల విషయంలోనికి ప్రభా పరిగెత్తకుండా ప్రభా శ్రమలో, కష్టములో, బాధలో ప్రభానైనా అనుభవాల్లో నుంచి ప్రభానైనా నీ యొక్క విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ప్రభా ప్రతి ఒక్కరి మీద ప్రభా నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని, నడిపించమని
వాక్యాన్ని ప్రభు మరొకసారి దీవించి ఆస్వాదించి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.